భద్రకాళి టెంపుల్ అంటే శాశ్వత అమ్మవారు. సో అమ్మవారు ప్రసిద్ధి చెందిన మన భద్రకాళి మన వరంగల్లో. సో వరంగల్ ఏంటంటే వరంగల్ ఓరిగల క్షేత్రం కాబట్టి వరంగల్ ఏంటంటే భద్రామాదేవి పరిపాలించిన మన వరంగల్లో చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్లో ఒకటి మన ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఈ స్తంభాల గుడి కూడా ఉంది. సో ఆ రామప్ప దేవాలయం, కాళేశ్వరం, సో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది చాలా పుణ్యక్షేత్రాలు. సో ఇలాంటి టెంపుల్స్లలో మనం మాలేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. చాలామంది ఏం చేస్తున్నారంటే సిటీలో ఉండి దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్తున్నారు, కానీ కాదండి, దూరం వెళ్ళాలి. నాది యాక్చువల్లీ వరంగలే, కానీ నేను హైదరాబాద్ నుంచి మరి హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళి మరి టెంపుల్స్ దర్శనం చేసుకున్నాను. ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి నేను పొద్దున వెళ్ళి 2 టెంపుల్స్ 3 టెంపుల్స్ దర్శనం చేసుకుని వచ్చిన. సో ప్రతి ఒక్కరు అలానే ఉండి టెంపుల్స్ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన పుణ్యక్షేత్రాలు చేయడం వల్ల మనకున్న నెగిటివ్ ఎనర్జీ మనం పాజిటివ్గా తయారవుతాం, మన వైబ్ కూడా పాజిటివ్ అవుతుంది. మనం పొద్దున 4 గంటలు లేచి దీపం పెట్టి దీపారాధన చేస్తాం, అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మనకున్న ఏమైనా దోషాలున్నా పోతాయి, మనకి ఏం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది, పాజిటివ్ అవుతాం. సో మనం ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు.